ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నిన్న అయితే మమ్మీ వెళ్ళిపోయారనమాట. ఇంకా ఫుల్ డల్గా అనిపించి నిన్న వీడియో అయితే తీయలేదు. ఇంక ఇవాళ వెళ్ళిన నెక్స్ట్ డే యాక్చువల్లీ ఫుల్ అంటే అన్నీ సెట్ చేసుకోవడం కొంచెం కష్టం కదా పిల్లోడితో. సో ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాం అనమాట. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఉన్నాం. యాక్చువల్లీ నిన్నే వంట అంతా చేసేసుకున్నాను. బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇంకా అలా కొన్ని చేసుకోవడం, రైస్ వండుకోవడం అదే చేసింది. బట్ ఇవాళ అయితే అంత మంచిగా జరగలేదు. హేమచంద్ ఫుడ్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు అనమాట టైం లేక. ఇంకా ఇప్పుడైతే చిన్నోడు బజ్జున్నాడు, మెల్లగా పడుకోబెట్టేసి బాటిల్స్ కడుగుదామని వచ్చాను. 3 అంచువి మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదండి, సో అవి కడుగుదామని వచ్చానమాట. అందుకే స్లోగా మాట్లాడుతున్నాం, మళ్ళీ ఎక్కడ లెగిసిపోతాడో అని. యాక్చువల్లీ నేను కిచెన్లోనే ఉన్నా కానీ సౌండ్కి లెగిసిపోతాడు, చిన్న సౌండ్స్ కూడా. సో అందుకోసం అని చెప్పేసి మెల్లగా మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ మమ్మీ వెళ్ళేటప్పుడు అన్నీ కంప్లీట్ చేసి అన్నీ క్లీన్ చేసి వెళ్ళారండి. బట్ ఇంకా బయటికి వెళ్ళినప్పుడు 1-2 బాటిల్స్ ఉంటాయి కదా, సో కొన్నే ఉన్నాయన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నాకు ఈజీ అవుతుందని చెప్పి ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇన్ని రోజులు అయితే కిచెన్లో కూడా రాలేదు ఎక్కువ, ఏదో చాలా రేర్గా వచ్చేదాన్ని. సో ఒకేసారి ఇంకా కుకింగ్ అన్నీ ఒకేసారి వచ్చేసరికి కొంచెం అలవాటు అవ్వడానికి అయితే టైం పడుతుంది. సో ఇంకా మమ్మీ వెళ్ళింది నిన్నే కాబట్టి కొంచెం టైం అయితే పట్టిద్ది అనమాట. ఇంకా ఇవాళ హేమచంద్ అయితే ఫుడ్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు టైం లేక. సో ఇంకా మాకు టైం మేనేజ్మెంట్ అయితే రాలేదు. నాకైతే ఇవాళ ఇంకా వీడియో కూడా తీయాలనిపించలేదు, యాక్చువల్లీ బ్లాగ్ కంటిన్యూ చేయాలనిపించలా. ఇప్పుడేమో టైం ఆల్మోస్ట్ 10 అయిందనమాట. త్రియాంష్ కూడా కొంచెం డల్గా ఉన్నాడు, నేను డల్గా అనిపించా. ఎందుకంటే రోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. బట్ ఇవాళ ఇద్దరమే ఉన్నాం, కామ్గా ఉంది హౌస్ కూడా. ఇంకా మాకు కూడా ఏదోలాగా ఉందన్నమాట. త్రియాంష్ కూడా కొంచెం ఇవాళ క్రాంకీగా ఉన్నాడు. ఆఫ్టర్నూన్ పడుకున్నాడు, కొంచెం ఒక 2 అవర్స్ అట్లా నిద్రపోయాడు అనమాట. ఇంకా అప్పుడే నేను కొంచెం కిచెన్ ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. లైట్గా సర్దలేను, కంప్లీట్గా కూడా సర్దలేదు. పైన కిచెన్ హాల్లో సర్దాను. ఇంకా లెగిసాక పైన రూమ్ కూడా సర్దుకోవాలని మొన్నటి నుంచి అనుకుంటున్నా. బట్ మమ్మీ కూడా వెళ్ళేటప్పుడు సర్దుదాం అనుకున్నా కానీ కుదరలేదనమాట. చాలా పనులు వచ్చేసాయి ఎండింగ్లోకి వచ్చేసరికి. సో ఇంకా అంత అవ్వలేదు. సో ఇంకా నేను పైకి వచ్చి బట్టలు మడతేసుకొని ఇంకా ట్రైపాడ్ ఒకటి ఆర్డర్ చేశాను. సో అది ఫిట్ చేసుకుంటూ కూర్చున్నా, ఇప్పుడే ఫిట్ అయింది. ట్రైపాడ్ ఆర్డర్ చేశాను అనమాట. సో అదైతే ఫిట్టింగ్ చేసా. నాకు చాలా టైం పట్టింది యాక్చువల్లీ, ఎలా చేయాలో అర్థం కాలేదు. బికాజ్ ఇది స్టాండ్తో వచ్చిందనమాట. సో ఎలా చేయాలో అర్థం కాక చాలాసేపు తిప్పలు పడ్డా. ఇంకా ఫైనల్లీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది వీడియో చేయాలి కదా అని చెప్పేసి వ్లాగ్ కంటిన్యూ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశా. బట్ ఏంటో ఇల్లంతా చాలా లోన్లీగా ఏదో విధంగా ఉందన్నమాట. ఎక్కడికైనా వెళ్దామన్నా కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు నాకు బేసికల్లీ. అదే నువ్వు పిల్లోని తీసుకొని వెళ్ళాలి కదా, సో బయటకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. మార్నింగ్ అయితే హేమచంద్ ఉంటాడు కాబట్టి అంత అనిపించలా. ఈవినింగ్ ఇంకా ఇద్దరమే ఉండేసరికి కొంచెం లోన్లీగా అనిపించింది అనమాట. సో రేపు ఎక్కడికైనా వెళ్ళడానికి ట్రై చేస్తా. త్రియాంష్తో తీసుకొని అట్లీస్ట్ పార్క్ దాకన్నా అలా రౌండ్లు వేసుకొని వస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనిపించింది. సో రేపైతే ఎక్కడికైనా వెళ్తా. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ నేను ఫోన్ క్లియర్ చేయాలి. చాలా స్టోరేజ్ నిండిపోయింది అండ్ చాలా బ్లాగ్స్ కూడా స్ట్రక్ అయిపోయాయి అనమాట. చాలా ఉన్నాయి వీడియోస్ తీసినవి, బట్ నాకు టైం సెట్ అవ్వక టైం కుదరక ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. యాక్చువల్లీ 2 days నుంచి షార్ట్ కానీ వీడియో కానీ కూడా అప్లోడ్ చేయలేదు. సో ఇంకా కొంచెం అవన్నీ సెట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవాలి. అండ్ అలానే చాలా స్టోరేజ్ ఫిల్ అయిపోయింది. నేను మధ్యలో ఏదో ఒకటి డిలీట్ చేయడం, ఇంకా వ్లాగ్ చేయడం, డిలీట్ చేయడం, వ్లాగ్ చేయడం అలా చేస్తున్నా. సో మ్యాక్సిమం స్టోరేజ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంచుకునేలా చూసుకుంటే బెటర్, సో దట్ నాకు ఈజీగా ఉంటుంది వ్లాగ్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. బజ్జున్నాడుగా ఎలాగో ఇప్పటికీ 3 times అట్లా లేసాడనమాట. పడుకుంటున్నాడు, లెగుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. త్రియాంష్ కూడా ఏంటో మూడీగా ఉన్నాడు ఇవాళ. దానితో అందుకని నాకు కూడా అలాగే అనిపిస్తుంది. Let's give a wave to our best friends. Come on, wave with us. Like this. Hi. సో ఇది వచ్చేసి Day 3 అండి. మమ్మీ వెళ్ళాక నేను వీక్ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను.
యాక్చువల్లీ నిన్న కూడా తీద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం డల్గా అనిపించింది, ఇంకేం పని చేయలేదు, బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా వ్లాగ్ అయితే చేయలే. ఇంకా అలాగే డల్గా కూర్చుంటే అవ్వదు కదా, సో మేము కూడా ఏదో ఒక వర్క్ చేసుకోవాలి, పని చేసుకోవాలి కాబట్టి ఇంకా యాక్టివ్ అవుదామని చెప్పి ఇవాళ మార్నింగ్ నుంచే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశా. 3 inch బడ్జ్ ఉన్నాడు, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇవాళ ఎందుకో నైట్ అంతా ఎందుకో కొంచెం డిస్టర్బ్గా ఉన్నాడు అనమాట. ఫుల్గా నిద్రపోలేదు, సరిగ్గా పడుకుంటున్నాడు, లెగుస్తున్నాడు, మధ్య మధ్యలో ఏడుస్తున్నాడు. నార్మల్గా అయితే చక్కగా పడుకుంటాడు అనమాట. నైట్ 9కి అలా పడుకున్నా మధ్యలో ఒకసారి లెగుస్తాడు, ఫీడ్ తీసుకుంటాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ మార్నింగ్ 5కి అలాగ ఒకసారి, అండ్ ఇంకా 8 o'clockకి లెగిసిపోతాడు. 8 o'clockకి లెగిసి చక్కగా ఆడుకుంటాడు, మనల్ని డిస్టర్బ్ చేయడు, తనంతట తనే ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా నేను లెగిసాక నేను ఒక్కొక్కసారి ఫుల్గా నిద్ర డీప్ స్లీప్లో ఉంటే కొంచెం లేట్గా లెగుస్తాను, పక్కన ఆడుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళ పాపం ఏడుస్తూనే ఉన్నాడు, నైట్ ఏడ్చాడు బాగా, ఇంకా మార్నింగ్ కూడా ఫుల్గా ఏడుస్తూ ఉన్నాడు. మమ్మీ వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా డల్గా అనిపించి ఏ వర్క్ కూడా చేసుకోలేదన్నమాట మేము. ఇంకా ఈ డే అన్నా ప్రొడక్టివ్గా కొంచెం చేయాలి అని చెప్పి మార్నింగే లెగవంగానే ఫస్ట్ ఆయిలింగ్ పెట్టుకుంటున్నాను హెయిర్కి. ఇంకా కొంచెం బయటికి కూడా వెళ్దామని ప్లాన్లో ఉన్నాను అనమాట. బికాజ్ ఇంట్లోనే ఉంటే నాకు 3 inchకి ఎంతో డల్గా అనిపిస్తుంది, సో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ నుంచి ఏదో చేయాలి అని ప్రొడక్టివ్గా చేద్దామని ప్లాన్లో ఉన్నా. సో ఎంతవరకు చేస్తానో చూడాలి. ఇంకా కొంచెం క్లైమేట్ అయితే చల్లగా ఉందండి, ఒక 3 days నుంచి కొంచెం కూల్గా ఉందన్నమాట క్లైమేట్. సో అందుకని వాళ్ళు 3 inchకి స్నానం చేయించట్లా, నేను ఆల్రెడీ చేయించాను, అందుకని ఇంకా వాళ్ళ స్కిప్ చేద్దామని అనుకుంటున్నా. బికాస్ కొంచెం కోల్డ్గా అనిపిస్తుంది 3 inchకి కూడా, జలుబు చేసినట్టు అలా అంటూ ఉన్నాడు అనమాట. సో అనవసరంగా ఎందుకు స్నానం చేయించడం, బాగానే ఉంది కదా క్లైమేట్. సో ఇవాళ అయితే స్కిప్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నేను మాత్రం ఇవాళ ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నా హెడ్ బాత్ చేయాలని. ఇంకా హేమచంద్ లెగ్సాక వాడిని ఇచ్చేసి నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోతాను అనమాట. ఫైనల్లీ వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్లీ రోజు అయితే లేట్ అయిపోతుంది అనమాట. ఇవాళ 3 inch పడుకున్నాడు, సో అందుకని తొందరగా అయిపోయింది. పడుకున్నా కానీ 15-20 minutes కన్నా ఎక్కువసేపు పడుకోడు డైలీ. ఇవాళ నైట్ అంతా పడుకోలేదుగా, మేబీ దానికోసమే అనుకుంటా ఎక్కువసేపు పడుకున్నాడు. ఇంకా నేను ఫోన్ పెట్టేసి వచ్చాను, వాట్సాప్ పెట్టి. యాక్చువల్లీ కెమెరా తెప్పించాను నేను ఇండియా నుంచి, కాకపోతే అది వైర్ పెడితేనే వస్తుంది, అంత లెంత్ రావట్లేదు అనమాట. 3 inch బెడ్ దగ్గర దాకా రావట్లా. అందుకనే ఏదైతే ఏమైనా మనకు చూడడం కావాలని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేసి వచ్చాను. ఫైనల్లీ కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, రైస్ అన్నీ వండేసాను. ఇంకా నేనేమో ఇప్పుడు తినడానికి అని చెప్పేసి ఓట్స్ చేసుకున్నా. సో ఇంకా తినేసి ఆ తర్వాత 3 inch దగ్గరికి వెళ్తా. ఇంక ఇవాళ ఎలానో స్నానం చేయించినని చెప్పా కదండి. సో ఇంతసేపు పడుకున్నాడు కాబట్టి ఒకవేళ ఓకే బాగానే ఉన్నాడు అనుకుంటే బయటకు తీసుకెళ్తా. క్లైమేట్ కూడా బాగానే ఉంది, వర్షం లేదు అంటే ఇంకా బయటకు తీసుకెళ్తా, పార్క్ దాకా వెళ్ళొస్తాం. బికాస్ చాలా రోజులు అయిపోయింది మమ్మీ వెళ్ళిన దగ్గర నుంచి బయటికి వెళ్ళలేదన్నమాట మేము. గుడ్ మార్నింగ్ కనమ్మా, గుడ్ మార్నింగ్ బుజ్జి కన్నమ్మ, గుడ్ మార్నింగ్. సరిపోయిందా నిద్ర సరిపోయిందా? యాక్చువల్లీ ఈజీగా అయిపోతుందని బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బట్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా తినడానికి టైం సరిపోలేదు చేసుకున్నా కానీ. సో ఇంకా హేమచంద్తో పాటు లంచ్ అయితే చేసేసాను. ఇంకా స్నాక్ కింద ఓట్స్ అయితే తింటున్నాను అనమాట ఇవాళ. సో దట్ కొంచెం ఫ్రీగా ఉంటుంది, హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫుడ్ తక్కువ తినొచ్చు కదా అనేసి ఇంకా ఏదో ఒక టైంలో ఓట్స్ తినడానికి అయితే ట్రై చేస్తున్నా. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్కి అనుకుంటున్నా, బట్ అదైతే కుదరట్లేదు అనమాట. ఇంకా 3 inch అయితే పార్క్ తీసుకొచ్చాను. ఈవినింగ్ పడుకుంటాడు అనమాట, తన న్యాప్ అయిపోయాక కొంచెం లేసి ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా అలా బయటకు వద్దామని పార్క్ వరకు వచ్చాము. యాక్చువల్లీ పార్క్ మాకు జస్ట్ ఒక 8 minutes వాక్, 8 minutes కూడా ఉండదులేండి, 6-7 minutes ఉంటుంది వాక్. సో ఇంకా బయటకు తీసుకొచ్చి పార్క్లోకి తెచ్చానమాట. నేను కూర్చొని ఇంకా 3 inch చూస్తూ ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. పిల్లలందరినీ చూసేసరికి కొంచెం నవ్వుకుంటూ ఏంటేంటో కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేశాడనమాట. అక్కడ ఈ బాబు కనిపించాడు, తెలుగు వాళ్ళు కూడా. సో ఇంకా మాట్లాడుతూ ఉంటే తను ఆ ఉయ్యాల్లో ఊగుతున్నాడు అనమాట. సరే ఊరికే 3 inch కూడా పడుకోబెడదామని పడుకోబెట్టా, అలా నిద్రపోయాడు 3 inch అయితే. 3 inch కూడా బాగా నచ్చింది ఆ ఉయ్యాల. ఇంకా
చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కదండి, ఇవాళ అయితే పార్క్కి వెళ్ళి వచ్చాను అనమాట. సో త్రియాంష్ కూడా కొంచెం ఎంజాయ్ చేశాడు. ఇలా కొంచెం బయట తిప్పుతూ ఉంటే అలవాటు అయిపోద్ది వాడికి కూడా, లేకపోతే ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది కదా పిల్లోడికి కూడా. సో కొంచెం అన్నీ చూసుకుంటూ నవ్వుకుంటా వాడిలో వాడే మాట్లాడుకుంటా ఉయ్యాల అవి చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా ఫైనల్లీ ఒక పెద్ద ఉయ్యాల ఉంటే దాంట్లో ఒక తెలుగు వాళ్ళు కనిపిస్తే వాళ్ళ పిల్లోడితో పాటు పడుకోబెట్టా. ఉయ్యాలుగా ఊపుతూ ఉంటే నిద్ర వచ్చేసింది త్రియాంష్కి. ఇంకా బజ్జుండి పోయాడు. పడుకోగానే ఇంకా తీసి స్ట్రోలర్లో వేసి ఇంకా ఇంటికి తీసుకెళ్దామని కొంచెం ఊపాను, నిద్రపోయాడు అనమాట. సో ఇంకా పడుకున్నాడు కాబట్టి వెళ్ళి చిన్న చిన్న పనులు ఉన్నాయి నాకు కూడా. చిన్న పనులు అంటే ఏం లేదులేండి, జస్ట్ రేపటికి కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి ఇంకా నేను కూడా అన్నం తినేసి పైకి తీసుకెళ్ళిపోతా. సో ఎలాగో పడుకున్నాడుగా, కొంచెం నాకు కూడా టైం దొరికింది. పడుకున్నాడు అని అనుకునే లోపు ఇంటికి వచ్చేలోపు లెగిసిపోయాడు. ఇంటికి వచ్చాక ఒక 5 minutes పడుకున్నాడేమో, ఇంకా వెంటనే లెగిసిపోయాడు పని చేసుకుందామనే లోపు. సో అందుకనే ఇంకా గబగబా వాషింగ్ చేసిన బట్టలు ఆరేసి ఇంకా పైకి అయితే వచ్చేసామన్నమాట. ఫుడ్ కూడా నేను పైకి తెచ్చేసుకున్నా, ఇంకా కింద బాగా ఏడుస్తున్నాడని చెప్పేసి పైకి తెచ్చేసి ఇంకా కొంచెం సేపు ఆడుకుంటున్నాడుగా, ఆడుకున్నాక ఇంకా ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేస్తాను అనమాట. యాక్చువల్లీ పార్క్కి వెళ్దామని అనుకున్నాము, నేను వెళ్ళాం కదండి. సో బాగానే ఆడుకున్నాడు కదా, అంటే ఎంజాయ్ చేస్తాడు కదా, సో అందుకని తీసుకెళ్దామని అనుకున్నా ఇవాళ కూడా. కానీ ఇవాళ ఫుల్ ముడిగా ఉన్నాడనమాట, ఎందుకో తెలీదు. పడుకున్నాడు, ఆఫ్టర్నూన్ పడుకున్నాడు, నేను కూడా పడుకుందాం అనుకున్నాను. నాకు ఫుల్ నిద్ర వచ్చింది, నిన్న నైట్ సరిగ్గా పడుకోలేదనమాట త్రియాంష్. సో నాకు నిద్ర వస్తే నేను పడుకుందామని అనుకున్నా, జస్ట్ అలాగా ఒక 10-15 minutes పడుకున్నానో లేదో ఇంకా లెగిసిపోయాడు. ఇంకా ఏడుస్తూ ఉన్నాడు, నిద్ర వస్తుంది కానీ నిద్ర పట్టట్లేదు తనకి. సో అలా పడుకుంటున్నాడు, లెగుస్తున్నాడు. ఇంకా మళ్ళీ పడుకోబెట్టడానికి చాలా టైం పట్టింది. ఇంకా సరే ఇప్పుడు కూడా పడుకున్నాడు కదా అని చెప్పేసి, చూసారా పడుకున్నాడు కదా అని చెప్పేసి ఇంకా నేను లెగిసి అట్లీస్ట్ రూమ్ అయినా సర్దుకొని వేరే పని చేసుకుందామని చెప్పి లెగిసాను. ఇంకా మళ్ళీ అంతే గుక్క పెట్టి ఏడ్చేసాడు అనమాట. సో అలా కాదని చెప్పి ఇంక ఊపుతా ఉంటే, భుజం మీద వేసుకుని ఊపుతూ ఉంటే అలాగే నిద్రపోయాడు. ఇంకా పక్కన ఉండాలన్నమాట త్రియాంష్కి. సో అలా ఇంకా మెల్లగా ఇప్పుడు బోర్లా పడుకోబెట్టి వచ్చాను. ఇంకా నేను బెడ్ కూడా క్లీన్ చేయాలి, లైక్ పక్క దులపాలి యాక్చువల్లీ ఇవాళ. ఇంకా అది కూడా చేయలేదు. ఫస్ట్ పడుకొని కొంచెం ప్రశాంతంగా పడుకుంటే లెగిసాక ఇంకప్పుడు బెడ్ అంతా క్లీన్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా యాక్చువల్లీ డ్రెస్సింగ్ టేబుల్ సర్దాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, మమ్మీ వెళ్ళక ముందు నుంచి అనుకుంటున్నా. మమ్మీ ఉన్నప్పుడే కుదిరిద్దని, అవ్వలేదు అప్పుడు. సో రోజు అనుకుంటున్నా కానీ కుదరట్లా. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పనిలోకి అలవాటు పడుతున్నాం అనమాట, నేను త్రియాంష్ ఇద్దరం కూడా. ఎందుకంటే ఒక 6 monthsగా ఏం పని చేయకుండా సడన్గా పని చేయాలన్నా కష్టమే. అది ఇంకా వీడితో పని చేయాలంటే ఇంకా కష్టంగా ఉంది. బికాజ్ చిన్నోడు కదా, వాడి దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. పడుకునేటప్పుడే లెగిసినప్పుడైనా వదిలి వెళ్ళొచ్చేమో, కానీ పడుకున్నప్పుడు వదిలి వెళ్తే మాత్రం గోల చేసేస్తాడు. ఇంకా చాలా మెల్లగా అలా ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళాడు అన్నప్పుడే వదిలి వెళ్ళాలన్నమాట. సో ఇంకా నేను ఇప్పుడు గబగబా రూమ్ సర్దేసుకొని కొంచెం షూట్ ఉంది, అది చేసుకోవాలి. ఈలోపు త్రియాంష్ లేకపోతే అది కూడా కంప్లీట్ చేస్తా. ఫస్ట్ అయితే గబగబా రూమ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. యాక్చువల్లీ అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపించింది, బట్ మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ వీక్ అంతా ఇలాగే ఉందిలేండి, కొంచెం డల్గా అలా ఇలా, బట్ కొంచెం అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. దట్టు ఇంతకుముందు కొంచెం ఎవరో ఒకరు కనిపిస్తూ ఉండేవాళ్ళు హౌస్లో కూడా, బట్ ఇప్పుడు ఎవ్వరు ఉండట్లేదు. ఇంకా రూమ్లోనే మేము ఇద్దరు ఉండేసరికి మా ఇద్దరికి కూడా పిచ్చెక్కేస్తుంది. బట్ ఇంకా అలవాటు చేసుకోవాలి కదా అని చెప్పి మెల్లమెల్లగా ఏదో ఒక పని చేసుకుంటూ కొంచెం మైండ్ డైవర్షన్ అయితే చేసుకుంటూ ఉన్నా నేను. డైపర్స్ అయితే ఇలాగ బెడ్ దగ్గర పెట్టుకుంటున్నాను కొన్ని. ఇవి వచ్చేసి సైజ్ నెంబర్ 3 అండి. యాక్చువల్లీ 3rd నెంబర్ సైజ్కి వచ్చాడనమాట ఇప్పుడు. లైక్ 4th month కంప్లీట్ అయినప్పుడు 5th month ఎంటర్ అయినప్పుడు సైజ్ మార్చాను. అండ్ ఇవి వచ్చేసి సైజ్ నెంబర్ 2. యాక్చువల్లీ కొన్ని ఉన్నాయి ఎక్స్ట్రా ఉండిపోయాయి అనమాట, అవి టైట్ అయిపోయాయి అనమాట బాగా. ఆ టైట్ అన్ ద సెన్స్ అంటే ఎక్కువసేపు ఉండట్లేదు. సో అందుకని చెప్పేసి నేను సైజ్ మార్చేసాను వెయిట్ని తగ్గట్టుగా. కాకపోతే కొన్ని ఉన్నాయి కదా, ఇంకా అది జస్ట్ ఒక 2 hours 3 hours ఇంకా నేను స్నానం చేయించేస్తాను. ఒక 2 hours స్నానం చేపిస్తాను, లేదా 3 hours మళ్ళీ బయటకు వెళ్తాము అన్నప్పుడు చేంజ్ చేసేస్తాం కదా.
సో అలాంటి టైంలో నేను ఈ యూజ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని ఉంటే చాలా వరకు యూజ్ చేసేసాను, జస్ట్ ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి నేను లైక్ పాండ్లాండ్లో తీసుకున్నాను వెట్ వైప్స్. ఇవి అయితే బాగున్నాయి వెట్ వైప్స్, డిస్నీ బేబీ వైప్స్ అంట. సో ఇవైతే బాగున్నాయి. అండ్ నేను డైపర్ క్రీమ్ వచ్చేసి లవ్లాప్ వాళ్ళది. నేను ఇండియా నుంచి ఆల్రెడీ తెప్పించాను, మమ్మీ వచ్చేటప్పుడే 2 సెట్స్ తెప్పించాను అనమాట. సో ఒకటి ఇక్కడ, ఇంకోటి ఏమో కింద పెట్టుకున్నాను. సో ఈ బెడ్ దగ్గర నేను సెట్ చేసుకుంది, ఇంకా బొమ్మలు అవి సెట్ చేయాలి. జస్ట్ ఆ డొనాల్డ్ డక్ ఒకటి, ఆ పిల్లు యాక్చువల్లీ నేను 3 ఇట్లా నెక్ కదలకుండా ఉండడానికని తెప్పించాను చిన్నప్పుడు, లైక్ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మనం తల చుట్టూ పెడతాం కదా, సో దానికోసమని తెప్పించా. బట్ అది పెడితే అస్సలు ఉంచుకునేవాడు కాదనమాట. సో అందుకని ఇంకా అది యూజ్ చేయకుండా అక్కడ పెడితే వాడికి అదొక బొమ్మలాగా చూసుకుంటూ ఉంటాడు. సో ఎందుకని చెప్పేసి ఇంకా అక్కడే ఉంచా. యాక్చువల్లీ ఇప్పుడు నేను కార్ సీట్లో కానీ ఇంకా స్ట్రోలర్లో కానీ సైడ్కి పడుకుంటూ పోతున్నాడు. సో అది తీసుకెళ్ళి ఒకసారి ట్రై చేయాలి, ఇది పెడితే స్ట్రైట్గా ఉంటాడో లేదో ఒకసారి ట్రై చేయాలి. లేదంటే సైడ్కి ఇలాగా క్రాస్గా పడుకుంటున్నాడు అనమాట. క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. ఇంకా చిన్నోడు లెగిస్తే ఆ బెడ్ ఒకటి క్లీన్ చేయాలి. ఇంకా పైన క్లీనింగ్ అయింది. ఇంకా నా డ్రెస్సింగ్ టేబుల్ డీప్ క్లీనింగ్ చేయాలి. అండ్ 3 బట్టలు కూడా ఒకసారి కొంచెం క్లమ్జీగా ఉన్నాయన్నమాట. అంటే అవసరమైనవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఏదన్నా లైక్ వాటి కోసం కొన్ని నేను సూట్ అలా కొన్ని ఆర్డర్ పెట్టా, అవి మాత్రం ఎక్కడెక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు నాకు కూడా. సో అవన్నీ కూడా ఒక్కసారి మొత్తం తీసి కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టాలన్నమాట. అది ఇంక ఇవాళ కాదులేండి, నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తాను. సో ఇక్కడతో ఈ పార్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా 3 లెగిసాక బెడ్ సెట్ చేసేసి కొంచెం వాడికి కనిపించేలాగా బొమ్మలు అన్నీ పెడతా, కొంచెం ఆడుకుంటూ ఉంటాడు కదా. యాక్చువల్లీ ఇదొకటి బొమ్మలువి 3 ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ తెప్పించాను. లాస్ట్ టైం సాఫ్ట్ టాయ్స్ తెప్పించా, పెంగ్విన్, ఎలిఫెంట్, మిక్కీ మౌస్. ఇలా మిక్కీ మౌస్ అంటే చాలా ఇష్టం 3 సో మిక్కీ మౌస్ ఒకటి కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఇలా సాఫ్ట్ టాయ్స్ తెప్పించా. ఇంకా పైన కొన్ని ఉన్నాయి, దాంట్లో ఏమున్నాయో మర్చిపోయాను. ఆల్రెడీ ఇంతకు ముందు తీసా, మమ్మీ ఉన్నప్పుడు ఒకసారి తీసి ఇట్లాగే మర్చిపోయామని చెప్పేసి తీసి చూసాం, బట్ మళ్ళీ మర్చిపోయాను అనమాట నేను. సో అవి ఇవి చూసి ఇంకా సార్ట్ అవుట్ చేసి అన్నీ ఒక దాంట్లో పెట్టేస్తాను. ఈలోపు రోజు ఆడుకునేవి ఒక దగ్గర అట్లా పెట్టుకుంటే వాడికి కూడా కొంచెం నేను గబుక్కని తీసి ఆడించవచ్చు. ఎందుకంటే మేము ఇద్దరమే అంటున్నాం కదా, వాడి ముఖం నేను నా ముఖం వాడు చూసుకునే బదులు కొంచెం ఏదో ఒకటి ఆడిస్తూ ఉంటే వాడికి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, అందుకోసం అని. సో ఇంకా ఇవి కొంచెం సార్ట్ అవుట్ చేసేసి ఈ ప్లేస్లో కొంచెం సెట్ చేయాలి. అండ్ కమింగ్ టు దిస్ ఉయ్యాల నేను డిస్మాంటిల్ చేసేసాను అనమాట. మమ్మీ ఉన్నప్పుడే చేసేసాను. ఇది ఉయ్యాల ఆల్రెడీ మీరు బిఫోర్ వ్లాగ్స్లో చూసే ఉంటుంటారు ఉయ్యాల. అది యాక్చువల్లీ ఉయ్యాల అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా రకాల ఉయ్యాలు వస్తున్నాయి అన్నమాట. సో ఎట్లా అంటే ఆటోమేటిక్గా అవే ఊగుతూ ఉంటాయి, లైక్ పిల్లలు కదిలినప్పుడు అదే ఊగుతూ ఉంటుంది అనమాట. నేను ఇది ఎక్కడ చూసానంటే ఫస్ట్ హాస్పిటల్లో చూశాను. 3 పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేస్తారు కదా వాళ్ళు హాస్పిటల్లో. సో అక్కడ చూశాను. అప్పుడు అనుకున్న అయ్యా ఇలాంటివి ఉంటాయా, అనవసరంగా తెప్పించా ఇండియా నుంచి అనిపించింది. బట్ నాకేంటంటే ప్రాపర్గా ఉయ్యాల ఫంక్షన్ చేసినప్పుడు అట్లా మనం ఇండియాలో ఉంటే పట్టు చీర అన్నీ వేసి ప్రాపర్గా ఉయ్యాల్లో వేస్తాం కదా, సో అలా వేసి ఇలా ఊపాలి. ఈ కాన్సెప్ట్తోనే నేను ఇండియా నుంచి తెప్పించా. ఇక్కడ దొరకలేదన్నమాట, అంత ప్రాపర్గా దొరకలే ఇక్కడ నాకు. సో దానికోసమని ఇండియా నుంచి తెప్పించా, లేకపోతే ఇక్కడ తీసుకునేదాన్ని. ఒక్కసారి యూస్కి మాత్రమే తెప్పించాను అనిపించింది నాకు. ఎందుకంటే ఇది వేసినా కానీ ఊపుతూ ఉండాలి మనం. అలాంటి ఉయ్యాలనుకోండి, లైక్ వేసి మనం పక్కకి వెళ్ళి పని చేసుకున్నా కానీ ఆటోమేటిక్గా ఊగుతూ ఉంటుంది కాబట్టి పడుకునేవాడు. 3 తనంతట తనే నిద్రపోతాడు. ఇప్పుడు ఏంటంటే మనం పక్కన ఉండాలి, లేదంటే కాళ్ళ మీద పడుకోబెట్టి ఊపాలి. సో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా బొమ్మలన్నీ యాక్చువల్లీ చాలా బొమ్మలు తెప్పించాను నేను. సో అవన్నీ కూడా అసలు ఏమున్నాయి ఏంటి అని చూద్దాము, కొంచెం ఆడిస్తూ ఉంటే వాడికి టైంపాస్ అవుతుంది కదా అని చెప్పి అవన్నీ తీస్తున్నాను అనమాట. చాలా కొన్నాను కానీ అసలు ఏం కొన్నాను ఏంటో అనేది నాకు కూడా గుర్తులేవు. సో అవన్నీ తీసి ఒకసారి ఏమున్నాయో చూసి ఇంకా కింద కార్పెట్ మీద మ్యాట్ వేసేసి పడుకోబెట్టాను 3 ఆడిద్దామని. నెక్స్ట్ వాటర్ తాగడానికి కోసం అని చెప్పి బాటిల్ కూడా తెప్పించాను అనమాట. జస్ట్ కొంచెం పట్టించొచ్చని, బికాజ్ ఫుడ్ పెట్టినప్పుడు ఉంటుందని. ఇంతకుముందు నేను బ్రష్ యూజ్ చేస్తున్నా, ఇది నేను షీన్లో ఆర్డర్ పెట్టాను. సో అది
చాలా రోజులు అయిందని చెప్పేసి ఇంకో సెట్ తీస్తున్నా. యాక్చువల్లీ బాక్స్ కనిపించట్లేదు, బాక్స్ ఉంటే బాగుండేది. అండ్ దెన్ దట్స్ ఇట్. ఇలా రెడీ చేశానండి త్రియాన్స్ కోసమని. రోజు ఆడుకోవడానికి ఏమి ఉండట్లే కదా, కొంచెం బొమ్మలు అయి పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఈ కార్పెట్ ఏమో మమ్మీ ఇండియా నుంచి తెచ్చారనమాట. అది వాష్ చేసేసాను. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. నెక్స్ట్ టైం మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. ఈసారి త్రియాన్స్ డైలీ రొటీన్ చూపిస్తాను అండ్ అలానే డే ఇన్ మై లైఫ్ కూడా చేస్తాను. ఇంకా డిఫరెంట్ వ్లాగ్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలానే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు నాన్న. బాయ్ చెప్పు. అక్కడ చెప్పు బాయ్. అక్కడ బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పా. So that's all for this video. Bye bye.